హలో అండి, వెల్కమ్ టు సుశీల క్రేజీ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ ఏమిటంటే వెజ్ బిర్యానీ. ముందుగా తయారీ విధానము: 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర ఆకు, కొంచెం పుదీనా. ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందాక 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగం, యాలకులు, ఇవన్నీ వేసుకున్నది ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. రుచికి సరిపడిన సాల్టు, కారం పావు 2 స్పూన్, గరం మసాలా కొంచెం. ఇవన్నీ ఒకసారి బాగా కలబెట్టేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది పచ్చివాసన అయితే కొంచెం పోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బీన్స్, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప, బఠానీ ఒక 1/2 కప్పు. ఇవన్నీ బాగా కలబెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఇవి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటాం అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. నేను 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నా కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇవ్వండి, ఇప్పుడు వాటర్ బాగా తెల్లుతూ ఉన్నాయి. ఇప్పుడు రైస్ కూడా వేసేసుకుందాం. ఇదంతా ఒకసారి మొత్తం కలబెట్టేసుకుందాం. ఫస్ట్ హైలో 5 మినిట్స్ ఉడికించుకొని తర్వాత 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రైతాకి కావాల్సినవి: ఆనియన్స్, ఇవి ఒకసారి పెట్టేసుకోవాలి. ఇవి మొత్తం ఒకసారి కలుపుతున్నాము. Finally, veg biryani is ready. Thanks for watching. Please like, share and subscribe.